Hi children, good morning Nana. How are you? I hope we are all fine. Yesterday class we are discussed Nana warm ocean currents. వాటిలో కొంచెం ఉందమ్మా. సో వామ్ అంటే అంటే ఓషన్స్ అంటే సముద్రం నుండి వచ్చే ప్రవాహం ఏ విధంగా కరెంట్స్ అంటమ్మా ప్రవాహం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. సో వెచ్చగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా మనం ఇక్కడ చూడమ్మా ఆల్ ఆఫ్ యు ఓపెన్ యువర్ సోషల్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 49. Okay now. So the coastal waters of the east coast of North America and the west coast of Europe do not freeze in a winters. So అదే విధంగా the coastal water అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాటర్ నానా. సో ఈస్ట్ కోస్ట్ అంటమ్మా ఇక్కడ మనకి చూడండి ఈస్ట్ కోస్ట్. సో మనకి తూర్పు సముద్ర తీర ప్రాంతం కోస్ట్ అంటే సో మనకి సముద్ర తీర ప్రాంతం అన్న అదేవిధంగా ఈ ఈస్ట్ అంటే తూర్పు వైపున ఉన్న సముద్ర తీర ప్రాంతం ఎలా ఉంటుంది అదేవిధంగా సో అది ఎటుందంటమ్మా ఆఫ్ ఏ నార్త్ అమెరికా. సో ఈ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇది ఎటువైపు ఉంది సో నార్త్ అమెరికా ఓకేనా. సో నార్త్ అమెరికా అండ్ సో వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇంకా ఇటువైపు పడమర తీర ప్రాంతం వెస్ట్ కోస్ట్ ఆఫ్ సో ఇది ఎటు ఉంది ఆఫ్ యూరప్ ఓకేనా. సో అదేవిధంగా మనకి ఇది యూరప్ ఉన్నది ఏంటంటే సో డు నాట్ ఫ్రీజ్ ఇన్ వింటర్స్. సో ఫ్రీజ్ అంటమ్మా ఫ్రీజ్ అంటే మనకి చలికి గడ్డ కడుతుంది అమ్మా చలికి గడ్డ కట్టుట. సో అయితే ఈ ఫ్రీజ్ ఏమవుతుందంటమ్మా వింటర్స్ అంటే చలికాలం కదా చలికాలం కూడా చూడమ్మా డూ నాట్ సో ఫ్రీజ్ ఇన్ ఏ వింటర్స్ థ్యాంక్స్ టు ద సో గల్ఫ్ స్ట్రీమ్స్. సో ఇది చలికి కూడా ఏంటంట గడ్డ కట్టదంట వింటర్లో కూడా ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ సో చూడండి థ్యాంక్స్ టు ద గల్ఫ్ స్ట్రీమ్స్. ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్స్ అంటే నేను చెప్పుకున్నాం కదమ్మా గల్ఫ్ స్ట్రీమ్ అంటే ఏంటది బాగా వేగంగా స్పీడ్గా ప్రవహించే ప్రవాహాన్ని ఏమంటామని చెప్పుకున్నాము. సో గల్ఫ్ స్ట్రీమ్ అని నిన్న క్లాస్లో చెప్పుకున్నాం బాగా వేగంగా అండ్ స్లోగా నెమ్మదిగా ప్రవాహం జరిగేదాన్ని ఏమని చెప్పుకున్నాము సో డ్రాఫ్ట్ అని చెప్పుకున్నాం. ఇదేమో బాగా స్పీడ్ అతి వేగంగా ప్రవాహం జరిగేదాన్ని దట్ ఈస్ ఆర్ కాల్డ్ సో గల్ఫ్ స్ట్రీమ్ అని చెప్పుకున్నాం. స్లోగా ప్రవాహం నెమ్మదిగా సో చిన్నగా అలా కొట్టుకుంటూ పోవడాన్ని ఏమంటారంటే డ్రాఫ్ట్ అని నేను క్లాస్లో డిస్కషన్ చేశాను కదా నాన్న. సో దస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద షిప్ టు ద విజిట్ ద ఫోర్ట్స్ టు దిస్ సో కోస్టెస్ ఈవెన్ ద డ్యూరింగ్ ద వింటర్. అదేవిధంగా పడవలు ఉన్నాయి కదా ఒకవేళ సో దస్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మనకి అక్కడ ఉన్న పడవలను కానీ ఓడలను కానీ విజిట్ చేయడం కాకుండా సో ఫోర్ట్స్ అంటే కోటల్ని చూడటానికి ఎలా నాందిస్తే సో కోస్ట్ ఈవెన్ ద డ్యూరింగ్ వింటర్ మనకి పాసిబుల్గా ఉంటుంది అన్నమాట చలికాలం కూడా చూడటానికి పాసిబుల్గా ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ చూడమ్మా లుక్ ఎట్ ద మ్యాప్ నా. సో మ్యాప్ 5 సో ద వెస్టర్లైన్స్ అండ్ ద గల్ఫ్ స్ట్రీమ్ మనకి ఇక్కడ సో నార్త్ అమెరికా అండ్ యూరప్ ఆఫ్రికా సో ఈక్వాటర్ సౌత్ అమెరికా ఇటువైపు కూడా ఏంటమ్మా చూడండి గల్ఫ్ స్ట్రీమ్లో కూడా నార్త్ అమెరికా యూరప్ ఆఫ్రికా సౌత్ అమెరికా అండ్ ఈక్వాటర్. సో ఇవి మనకి మ్యాప్లో సో వెస్టర్లైన్స్ చూపించాడు అండ్ గల్ఫ్ స్ట్రీమ్ వాటి యొక్క ప్రవాహం ఎటువైపుగా వెళ్తుందో కూడా మనకి చూపించండు ఓకేనా. సో ఇక్కడ చూడమ్మా వై డూ యూ ద థింక్ ఈజ్ ద climate of a eastern Europe not so strongly affected by the so warm currents. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటమ్మా రోజు రెగ్యులర్గా క్వశ్చన్స్ ఇస్తున్నారు కానీ ఎవరు హార్డ్ వర్డ్స్ అయితే రాస్తున్నారు వెరీ గుడ్ బట్ క్వశ్చన్స్ ఎవరు రాయట్లా. టెక్స్ట్ బుక్లో భాగంగానే క్వశ్చన్లు మీరు లెసన్ విన్నారు అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ అందులోనే ఉన్నాయి కదా నాన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాయమంటున్నాను బట్ ఏది రాయట్లేదు. మరి ఆర్ యు లెసన్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ సో మీరు కంపల్సరీ లెసన్ విన్నారు అంటే
రోజుకు ఒకటే కదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 5 వర్డ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 5, హార్డ్ వర్డ్స్ ఒక 5 ఇట్లాంటి రాసి పంపించచ్చు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ నానా. సో ఇక్కడ ఏంటంటే వై డూ యూ థింక్, ఒకవేళ నువ్వు వై డూ యూ థింక్ ఆలోచించకపోతే, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అమ్మా, ఈస్టర్న్ యూరోప్ వైపు ఉన్న క్లైమేట్ శీతోష్ణ స్థితి, నాట్ సో స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్గా ఉండదట. ఎఫెక్టెడ్ బై ద వార్మ్ కరెంట్స్, అక్కడ ప్రవాహం ఎలా ఉంటుందంటే చాలా వెచ్చగా ఉంటుంది కాబట్టి. మరి ఎందుకు అలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. సో హియర్ హ్యావ్ ఏ, సో గివెన్ సమ్ బ్లాంక్స్ ఆర్ దేర్. సో రీడ్ లెసన్ ప్రాపర్లీ ఆఫ్టర్ రైట్ ద గివెన్ బ్లాంక్స్, ప్రాపర్లీ రైట్ ద ఆన్సర్. సో ఫస్ట్ వన్ మన చూడండి, ద వాటర్స్ నియర్ ద, సో ఈక్వాటర్ ఆర్ డాష్, వార్మ్, కోల్డ్, ఐస్ కోల్డ్. సో మనకి వాటర్ ఇక్కడ ఉంది కదా నాన్న, ఇక్కడ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. మనకి ఈక్వాటర్ ఇక్కడ ఉంది కదా, భూమధ్య రేఖ, భూమికి ఇక్కడ వాటర్ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే నాన్న, సో ఇక్కడ మనకి వార్మ్ వెచ్చగా ఉంటుందా, కూల్ చల్లగా ఉంటుందా, ఐస్ కోల్డ్ బాగా ఐస్ కోల్డ్గా ఉంటుందా అని అడిగిండు. సో ఫస్ట్ బ్లాంక్లోనైనా వార్మ్, ఫస్ట్ బ్లాంక్లో వార్మ్. రిమైండర్ బ్లాంక్స్ ఉన్నాయి కదా, సో 1 2 3 4 5 blanks are there. Remainder blanks, read lesson properly after write this blanks answer. Okay, I hope you did understood. అర్థమైందేనా? టెక్స్ట్ బుక్లో ఇచ్చి కంపల్సరీ క్వశ్చన్ ఫిల్అప్ చేయండి. ఏమైనా ఉంటే బ్లాంక్స్ ఉంటే టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే టెక్స్ట్ బుక్లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో నెక్స్ట్ చూడండి, అదేవిధంగా ఇక్కడ మీకు బ్లాంక్స్ ఇచ్చాను కదా, పేజీ నెంబర్ 47లో చూడండి. నేమ్ ఆఫ్ ద కంట్రీస్ త్రో విచ్ ద రైన్స్ ఫాలోస్. మనకి రైన్ రివర్ అనేది ఎటు వెళ్తుంది అని చెప్పుకున్నాం కదా, వాటి క్వశ్చన్స్ రాసి పంపమన్నాను కానీ నో కెన్వన్స్ ఏంటన్నా. సో చూడండి, రైన్ ఫాలోస్. సో అది ఎటు ఫాలో అవుతుందో నేను ఇక్కడ రాస్తున్నాను, ఆన్సర్స్ మీరు రాసుకున్నానా. ఫస్ట్ వన్ ఫ్రాన్స్, second one Germany, third one so Australia, next fourth one Netherlands. So okay na, Netherlands. And fifth one ivi, so Rhine river follow ayena. Okay na, follows avevi ఏ కంట్రీస్ అని అడిగాడు కదా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా అండ్ నెదర్లాండ్. ఫిఫ్త్ వన్ స్విట్జర్లాండ్. ఓకేనా. సో నేమ్ ఆఫ్ ద కంట్రీస్ త్రో విచ్ ద రెయిన్ ఫాల్స్ అయ్యే కంట్రీలు ఏవంటే ఈ 5. ఇంకా ఉన్నాయి నాన్న, ఓన్లీ 5 కంట్రీస్ మాత్రమే నేను రాశాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అలా ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవి ఎప్పుడో మీకు 3 or 4 days బ్యాక్ చెప్పాను, బట్ నో కెన్ వన్ సెండ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్. నేమ్ ఆఫ్ కంట్రీస్ త్రో ద విచ్ దే. సో చూడండి, దాన్బే ఫ్లోస్. సో ఏ కంట్రీలు దాన్బే ప్రవహిస్తాయంటే చూడమ్మా, ఫస్ట్ వన్ జర్మనీ, సెకండ్ వన్ సో ఆస్ట్రియా, third one Hungary, fourth one Romania, fifth one Serbia.
47లో అడిగాడు కదమ్మా. వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు 2 or 3 డేస్ నుండి చూస్తున్నారు. ఎవరైనా రాసి పంపిస్తారేమో అనుకుంటున్నా, బట్ నో కెన్ సెండ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ నానా, సో నేమ్ ఆఫ్ 2 మౌంటైన్స్ రేంజెస్ ఆన్ ద border of the Hungarian plains. హంగేరియన్ ప్లేన్స్ లో ఉన్న 2 మౌంటైన్స్ గురించి రాయమన్నారు. సో ఆ మౌంటైన్స్ కూడా మీరు అంటే టెక్స్ట్ బుక్ చదవట్లా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్ ఏమి ప్రిపేర్ చేయట్లా. మరి 1వ తారీఖు నుండి స్కూల్లో పెడతారంట. మరి అప్పుడు సార్ అడుగుతారు కదా, ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్టులలో నుండి మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు, అవునా? మరి అప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా నాన్న. సో మరి అలాంటప్పుడు చదవాలి కదా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ విచ్ సో రింగ్ ద బ్లాక్ సీ. అంటే ఇక్కడ చూడండి, బ్లాక్ సీ, బ్లాక్ సీ ఇక్కడ మీకు చూడండి నాన్న. సో మౌంటైన్ రేంజెస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి క్వశ్చన్స్, దానికి మీరు ఆన్సర్స్ రాయండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ టర్కీ, ఫస్ట్ వన్ టర్కీ, సెకండ్ వన్ రోమన్, సెకండ్ వన్, థర్డ్ వన్ రష్యా. టెక్స్ట్ బుక్లో ఇవి ఉన్నాయి నాన్న, ఒకసారి చూసుకోండి మీరు కూడా, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. యుక్రెయిన్, ఫిఫ్త్ వన్ బల్గారియా. ఓకేనా? నెక్స్ట్ సో నేమ్ ఆఫ్ ఓషన్స్ ఆర్ ఏ సీస్ ఇంటూ విచ్ ఫ్లోస్ ద రివర్స్ ఎంటీ దెన్ సెల్ఫ్. అది కూడా చెప్పాను, అది కూడా రాయలేదు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ నేను రేపు రాస్తాను, ఇవి నోట్ చేసుకోండి. ఓకేనా? బ్లాక్ సీలో ప్రవహించాయి. అండ్ అదేవిధంగా సో ఇవి మీ బోర్డు మీద రాస్తాను కదా, ఇవి ఒకసారి రాయండి, వాటిని బ్లాంక్స్ ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ చూడనా, పేజ్ నెంబర్ 50లో. సో వెస్ట్రన్ యూరప్ అండ్ సో షోరస్ ఆల్ ఇయర్ రౌండ్. సో ఇక్కడ షోరస్ అంటే ఇక్కడ చూడండి అన్న, షల్ ఐ రబ్ దిస్ నా? ఐ నోటెడ్ ఆల్ ఆఫ్ యూ. సో కంపల్సరీ నోట్ దిస్ వన్. ఓకేనా? ఇవి టెక్స్ట్ బుక్లో ఏనా. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ సో వెస్ట్రన్ యూరప్, showers all year round. సో వెస్ట్రన్ యూరప్ వైపున నాన్న షోయర్స్ అంటే ఇక్కడ మనకి సో వానజల్లు, మనకి వానజల్లు మామూలుగా మంచులాగా వానజల్లు ఒక్కోసారి పడుతుంది కదా. సో సంవత్సరం మొత్తం వెస్ట్రన్ యూరప్ వైపు, సో ఇక్కడ సో పడమటి వైపున ఉన్న యూరప్లో అటువైపు ఎప్పుడు కూడా షోయర్స్ ఆల్ ఇయర్ రౌండ్, సంవత్సరం మొత్తం కూడా ఒక వానజల్లు లాగా పడుతూ ఉంటుంది అనమాట. సో ద వెస్ట్ లైన్స్ సో వీచే బ్లో. వెస్ట్ లైన్స్ అంటే మనకి పడమటి వైపు నుండి వీచే గాలులు. ఓకేనా? సో వీచే బ్లోస్ త్రూఅవుట్ ద ఇయర్ ఆల్సో బ్రింగ్ సో ఎంపిల్ అండ్ మాచ్యూర్. సో మనం మాచ్యూర్ అంటే చెప్పుకున్నాం కదా నాన్న. సో మాచ్యూర్ అంటే తడిగా ఉన్న ప్రాంతము, తడి. ఓకేనా? సో మాచ్యూర్ టు ద నార్థరన్ అండ్ సో వెస్ట్రన్ యూరప్. మనకి ఈ వెస్ట్రన్ లైన్స్ సో మనకి పడమటి వైపు నుండి వచ్చే వీచుగాలు ఏదైతే ఉన్నాయో విచ్ బ్లో, అది త్రూఅవుట్ అంటే సంవత్సరం మొత్తం కూడా త్రూఅవుట్ ద ఇయర్ ఆల్సో బ్రింగ్ సో యాంపిల్ ఆఫ్ ఏ మాచ్యూర్ టు ద నార్త్ అండ్ వెస్ట్రన్ యూరప్. అటు మనకి ఎలా ఉంటుందంటే ఆ వైపు నుండి వీచే గాలుల వల్ల అది మొత్తం కూడా సో నార్థరన్. ఓకేనా? సో అదేవిధంగా మనకి నార్థరన్ అండ్ అదేవిధంగా మనకి వెస్ట్రన్.
వెస్ట్రన్ నార్థరన్ అండ్ సో మనకి వెస్ట్రన్ వైపు ఎలా ఉంటుందంటే నాన్న వెస్ట్రన్ యూరోప్ సైడ్ కూడా అది మొత్తం కూడా ఎలా ఉంటుంది, మాయిశ్చర్ అంటే తడిగా ఉంటుంది. ఎందుకంటే అటు వైపు నుండి వీచే పడమటి వైపు నుండి వీచే గాలుల వల్ల సో అది ఎలా ఉంటుందంటే తడిగా ఉంటుంది అనమాట. ఓకేనా నాన్న? సో టుడే టైమ్ ఈజ్ అప్ నాన్న, టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. సో నేను ఈరోజు మీరు 2 or 3 days బ్యాక్ చెప్పిన బ్లాంక్స్ మీరు ఇంతవరకు రాసి పంపలేదు. సో నేను బోర్డు మీద రాశాను, వాటిని టెక్స్ట్ బుక్లో ఫిలప్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఈరోజు బ్లాంక్స్ ఇచ్చారు, టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ చేసి ఆ బ్లాంక్స్కి సరైన సమాధానాన్ని రాసి పంపండి. ఓకేనా నాన్న? సో టుమారో వీఆర్ డిస్కషన్ అని టుమారో క్లాస్ వెస్ట్రన్ యూరోప్ అండ్ షోస్ ఆల్ ఇయర్ ద రౌండ్ గురించి రేపటి క్లాస్లో మనము సో ఇంకా బ్రీఫ్గా డిస్కషన్ చేసుకున్నానన్నా. సో ఓకే, బాయ్, టేక్ కేర్ అండ్ కంపల్సరీ రీడ్ ఎవ్రీ డే, రెగ్యులర్లీ రీడ్ ద లెసన్స్ అండ్ రైట్ ద గివెన్ homework and compulsory send the homework. Bye, take care, see you again, meet tomorrow. Bye.